పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ బీజేపీలో చిన్నమ్మ వల్ల అలా పురంధీశ్వరిపై ఒత్తిడి పెరుగుతుందా? పదవుల పంపిణీలో అన్యాయానికి కారణమెవరు? కేంద్ర బీజేపీకి కంప్లైంట్లు ఎవరిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చాలా స్కోప్ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్న బీజేపీకి పదవుల విషయంలో అన్యాయం జరుగుతుందని చాలా వరకు బాధగా ఉందట. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై చాలా వరకు ఒత్తిడి పెరుగుతుందట. అలాగే తమను పట్టించుకోవడం లేదని, తమ పదవుల విషయంలో అసలు ఆవిడ ముందుకు వెళ్లడం లేదని చాలా వరకు కేంద్ర బీజేపీ నాయకులకు కంప్లైంట్లు కూడా చేస్తున్నారట. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో ఎంత గ్రౌండ్ వరకు వెళ్ళినా కానీ తమకు పదవుల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుందనేది గ్రౌండ్ రిపోర్ట్. ఈ నేపథ్యంలో చాలా వరకు బీజేపీ అధ్యక్షులపై, అలాగే కొందరు నాయకులపై మాత్రం ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తుందన్నది పార్టీలో అందరి నోట వినిపిస్తున్నమాట. కేంద్ర నాయకత్వంపైన, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చి ఎక్కువ పదవులను రాబట్టుకునేలా ప్రయత్నించడంలో పురంధేశ్వరి విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో తక్కువ స్థానాలను పొత్తులో భాగంగా తీసుకున్నారని, అదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం చేస్తున్నా పెదవి ఇప్పడం లేదని కొందరు నేతలు అంటున్నారు. బీజేపీకి కేటాయించిన 4-5 పోస్టుల్లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బీజేపీలో చేరిన వాళ్ళకు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని, బీజేపీలో తొలి నుంచి ఉన్న వారికి, పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారికి పదవులు ఇప్పించుకోవడంలో చిన్నమ్మ ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. సామాజిక వర్గం కోణంలో కూడా పదవుల పంపిణీ బీజేపీకి కేటాయించిన విషయంలో జరగలేదని అంటున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల విషయంలో కేంద్ర పార్టీ నాయకత్వం తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి పదవులు ఇస్తుంటే నామినేటెడ్ పదవులు మాత్రం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేపు తల్లికి వందనం నిధుల విడుదల తన ప్రమేయం లేదని, పురంధేశ్వరి అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ తన ప్రమేయం ఏమీ లేదని చెప్తున్నారు. కేవలం కేంద్ర నాయకత్వం సూచన మేరకు అన్ని పదవుల భర్తీ జరుగుతుందని చెప్తున్నారు. పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండానే నేరుగా టీడీపీ నాయకత్వం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి పదవులు భర్తీ చేస్తున్నారని అంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తమకు పదవులు దక్కకపోవడానికి కారణం పురంధేశ్వరి మెతక వైఖరి అని చెప్తున్నారు. పట్టుబట్టే నైజం లేకపోవడం వల్లనే చాలా పదవులు తమకు రాకుండా కోల్పోవాల్సి వస్తుందని, ఇకనైనా త్వరలో భర్తీ కానున్న పోస్టుల్లో బీజేపీ నేతలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చిన్నమ్మపై ఒత్తిడి తెచ్చేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.